ఇక నేపాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హింసాత్మక ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. 80 మందికి పైగా గాయాలయ్యాయి. జెడ్ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేస్తోంది. విరాట్ నగర్, బదర్పూర్, పోఖ్రా నగరాల్లో యువకులు నిరసన చేపట్టారు. నేపాల్ పార్లమెంట్లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. ఆందోళనకారులపై భద్రతా దళాలు కాల్పులకు దిగాయి. నేపాల్ ప్రధాని ఇంటి దగ్గర భారీగా బలగాలు మోహరించారు. సోషల్ మీడియాపై నేపాల్ సర్కార్ నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్తో పాటుగా 26 యాప్స్పై నిషేధం విధించింది. పూర్తి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జానుతున్నారు. కళా, ప్రస్తుతం నేపాల్ వ్యాప్తంగా పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? అసలు నిషేధం ఎందుకు విధించింది అక్కడ నేపాల్ ప్రభుత్వం? ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే గ్రౌండ్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఈరోజు పార్లమెంటు ఆవరణలో జరిగినటువంటి దానికి చాలా పెద్ద లింక్ ఉంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వానికి, నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత అక్కడ ఉండేటటువంటి యువకులు దాదాపు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని మెసేజ్లు పోస్ట్ చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటిది. దానిపై అంటే దాదాపు కొన్ని ఏదైతే వాట్సాప్ గ్రూపులు అనుకోవచ్చు, సోషల్ మీడియా వేదికగా ఏదైతే చేస్తున్నటువంటి కొన్ని గ్రూపుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వము ఒక మెసేజ్ ఇచ్చింది. దాదాపు ఏదైతే ఇక్కడ అంటే వాట్సాప్ గ్రూపుల్లో ఉండేటటువంటి సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దీంట్లో ఎన్రోల్ చేసుకోవాలి. ఏదైతే ఐటీకి సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రి కూడా అక్కడ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలన్నటువంటిది ఇక్కడ సారాంశం. దాదాపు వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి నేపాల్కి సంబంధించినటువంటి యువకులకు 7 రోజుల పాటు గడువు ఇచ్చింది. అంటే అక్కడ ఎవరైతే గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెసేజ్ల పర్వం కొనసాగుతుంది, దానిని అరికట్టడం కొరకు అక్కడి ప్రభుత్వము ఏదైతే గ్రూపులు ఉన్నాయో, ఏదైతే ఇక్కడ అంటే ఏదైతే ఒక వింగ్ ఉందో ప్రతి వింగ్ కూడా ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాలన్నది ఇక్కడ ఒక మొట్టమొదటి మెసేజ్. అయితే ఇక్కడ సెప్టెంబర్ 28న మనకు ఇక్కడ ఒకటి ప్రభుత్వం కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎన్రోల్ చేసుకునేందుకు కూడా దాదాపు ఆగస్టు 28 నుంచి ఇక్కడ సెప్టెంబర్ మనకు 7 రోజుల పాటు 2వ తేదీ వరకు, ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ అంటే దాదాపు 2వ తేదీ 7 రోజుల పాటు, 7 రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి యువకులు మీ సోషల్ మీడియాకు సంబంధించినది ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాలని. కానీ కొన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దాంట్లో ఎన్రోల్ చేసుకోకపోవడంతో ఏదైతే కొన్ని మాత్రమే చేసుకున్నాయి, దాదాపు మనకు కొన్ని చేసుకున్నటువంటిది టిక్ టాక్, తర్వాత వైబర్, తర్వాత వీటాక్, నింబస్ అన్నటివి మాత్రమే ఇక్కడ ఎన్రోల్ చేసుకున్నటువంటిది. వీటికి మాత్రమే కొన్ని ఉన్నాయి. మిగతా దాదాపు 26 యువకులకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ అనుకోవచ్చు, వివిధ అంటే సోషల్ మీడియా వేదికలు కూడా ఎన్రోల్ చేసుకోకపోవడము, వారందరూ కూడా ఈరోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలో వాళ్ళు వెళ్ళడము, దాదాపు 12,000 మంది పైగా మొట్టమొదటిసారిగా నేపాల్ చరిత్రలో పార్లమెంట్ ఆవరణలో యువకులు ఈ విధంగా అక్కడ ప్రాంగణంలో వెళ్ళి నిరసనలు చేయడం అన్నది నేపాల్ చరిత్రలో మొట్టమొదటిసారి. దాదాపు ఏదైతే మనకు 1వ నంబర్ గేట్ అనుకోవచ్చు, 2వ నంబర్ గేటు గుండగా లోపలికి వెళ్ళి అక్కడ తీవ్రమైనటువంటి నిరసనలు చేశారు. కానీ ఇప్పటివరకు సతీష్ మనకి ఇప్పటివరకు కూడా దాదాపు 9 మంది మరణించారన్నది ఏదైతే సమాచారం ఉందో, ఇప్పుడు మనకి ఒకరు మృతి చెందిన అంటే దాదాపు 10 మంది మృతి చెందినట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాదాపు 85 మంది గాయాలు అంటే తీవ్రంగా గాయపడినట్లు కూడా ఇక్కడ సమాచారం అందుతూ ఉంది. దాదాపు అంటే ఇక్కడ గంటకు కూడా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వాళ్ళు అనుకోవచ్చు, క్షతగాతులు మాత్రము చాలా తీవ్రంగా అంటే ఆ యువకులపై తీవ్రంగా దాడి చేశారన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి యువకులు చెప్తున్నటువంటిది. ప్రస్తుతం మాత్రము కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉంది. మొత్తం మీద దాదాపు సోషల్ మీడియాలో ఏదైతే ఎన్రోల్ చేసుకోకపోవడం అన్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి యువకులు నిరసనలే ఈ విధంగా ఉగ్ర రూపం దాల్చాయని చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.